ఈరోజు మురళీ డేటు 15 ఏప్రిల్ 2024. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లల్లారా, ఈ సంగమ యుగము ఉత్తమోత్తమముగా తయారయ్యే యుగము. ఇందులోనే మీరు పతితుల నుండి పావనముగా అయి పావన ప్రపంచాన్ని తయారు చేయాలి. ఈరోజు మురళిలోని ప్రశ్న, అంతిమ దుఃఖభరిత భయంకరమైన దృశ్యాలను చూసేందుకు దృఢత్వము అంటే శక్తి ఏ ఆధారంతో వస్తుంది? సమాధానము, శరీర భావమును తొలగిస్తూ వెళ్ళండి. అంతిమ దృశ్యము చాలా కఠినంగా ఉంటుంది. తండ్రి పిల్లలను శక్తిశాలిగా చేసేందుకు అశరీరులుగా అయ్యే సూచన ఇస్తారు. ఎలాగైతే తండ్రి ఈ శరీరము నుండి భిన్నమై మీకు నేర్పిస్తారో, అలాగే పిల్లలైన మీరు కూడా స్వయాన్ని శరీరము నుండి వేరుగా భావించండి. అశరీరులుగా అయ్యే అభ్యాసం చేయండి. ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి అని బుద్ధిలో ఉండాలి. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు శరీరంతో ఉన్నారు. తండ్రి కూడా ఇప్పుడు శరీరంతో ఉన్నారు. ఈ గుర్రము లేక వాహనం పైన సవారీ అయి ఉండి పిల్లలకు ఏం నేర్పిస్తారు? జీవించి ఉండి మరణించడం ఎలాగో తండ్రి తప్ప మరెవ్వరూ నేర్పించలేరు. తండ్రి పరిచయం పిల్లలందరికీ లభించింది. వారు జ్ఞానసాగరులు, పతిత పావనులు. జ్ఞానము ద్వారానే మీరు పతితుల నుండి పావనముగా అవుతారు. అంతేకాదు, పావన ప్రపంచాన్ని కూడా తయారు చేయాలి. డ్రామా ప్లాన్ అనుసారముగా ఈ పతిత ప్రపంచం వినాశనమవుతుంది. ఎవరైతే తండ్రిని గుర్తించి బ్రాహ్మణులుగా అయ్యారో వారు మాత్రమే మళ్ళీ పావన ప్రపంచంలోకి వచ్చి రాజ్యం చేస్తారు. పవిత్రంగా అయ్యేందుకు బ్రాహ్మణులుగా కూడా తప్పకుండా అవ్వాలి కదా. ఈ సంగమయుగము పురుషోత్తములుగా అంటే ఉత్తమోత్తమ పురుషులుగా అయ్యే యుగము. అనేక మంది సాధువులు, సంతులు, మహాత్ములు, మంత్రులు, ధనవంతులు, అధ్యక్షుడు మొదలైన వారిని ఉత్తములు అని అంటారు. కానీ వారు ఉత్తములు కాదు. ఇది కలిగి భ్రష్టాచార ప్రపంచము, పాత ప్రపంచము. పతిత ప్రపంచంలో ఒక్కరు కూడా పావనులు లేరు. ఇప్పుడు మీరు సంగమయుగ వాసులుగా అవుతారు. వారు నీటిని పతిత పావని అని భావిస్తారు. కేవలం గంగా నది ఒక్కటే కాదు, ఎక్కడెక్కడ నదులు ఉన్నాయో, ఎక్కడెక్కడ నీటిని చూస్తారో నీరు పావనంగా చేస్తుంది అని భావిస్తారు. ఇది బుద్ధిలో కూర్చుండిపోయింది. అందుచేతనే ఒక్కొక్కరు ఒక్కొక్క చోటికి వెళ్తారు. అంటే నీటిలో స్నానం చేసేందుకే వెళ్తారు. కానీ ఆ గంగా స్నానముల ద్వారా ఎవ్వరూ పావనముగా అవ్వలేరు. ఒకవేళ నీటిలో స్నానం చేయడం వలన పావనముగా అయితే ఈ సమయంలో పూర్తి సృష్టి అంతా కూడా పావనముగా అయిపోయి ఉండేది. అందరూ పావన ప్రపంచంలో ఉండాల్సిన వారు. ఈ పాత అలవాటు నడుస్తూ ఉంది. సాగరంలో కూడా మలినమంతా వెళ్ళి కలుస్తుంది. మరి అది ఎలా పావనంగా చేస్తుంది? పావనముగా అవ్వాల్సింది ఆత్మ. ఆత్మలను పావనంగా చేసేందుకు పరంపిత కావాలి. కావున పావనులు సత్యయుగంలో, పతితులు కలియుగంలో ఉంటారని మీరు అర్థం చేయించాలి. ఇప్పుడు మీరు సంగమ యుగంలో ఉన్నారు. పతితుల నుండి పావనముగా అయ్యేందుకు పురుషార్థం చేస్తున్నారు. శూద్ర కులంలో ఉండిన మనము ఇప్పుడు బ్రాహ్మణ వర్ణం వారీగా అయ్యామని మీకు తెలుసు. శివబాబా ప్రజాపిత బ్రహ్మ ద్వారా తయారు చేస్తారు. మనము సత్యమైన ముఖ వంశావళి బ్రాహ్మణులము. వారు కుక వంశావళి అంటే గర్భజనితులు. ప్రజాపిత అంటే అందరూ ప్రజలే. ప్రజలకు పిత బ్రహ్మ. వారు గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్.
తప్పకుండా అతడు ఒకప్పుడు ఇక్కడ ఉండేవాడు, తర్వాత ఎక్కడకు వెళ్ళాడు? మరి పునర్జన్మలు తీసుకుంటాడు కదా. బ్రహ్మ కూడా పునర్జన్మ తీసుకుంటాడు అని పిల్లలకు అర్థం చేయించబడింది. బ్రహ్మ సరస్వతులు, తల్లి తండ్రి, వారే తరువాత మహారాజా మహారాణి లక్ష్మీనారాయణులుగా అవుతారు. అప్పుడు ఇద్దరి యొక్క కంబైన్డ్ స్వరూపాన్ని విష్ణువు అని అంటారు. వారే మళ్ళీ 84 జన్మల తరువాత బ్రహ్మ సరస్వతులుగా అయిపోతారు. ఈ రహస్యము అర్థం చేయించబడింది. జగదంబ అంటే సంపూర్ణ జగత్తుకు తల్లి. ప్రతి ఒక్కరికి లౌకిక తల్లులు తమ తమ ఇండ్లలో ఉన్నారు, కానీ జగదంబ గురించి ఎవ్వరికీ తెలియదు. అంధశ్రద్ధతో అలాగే చెప్తూ ఉంటారు, ఎవ్వరికీ తెలియదు. ఎవరిని పూజ చేస్తున్నారో వారి కర్తవ్యం కూడా తెలియదు. రచయిత శ్రేష్టాతి శ్రేష్టమైన వారని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. ఇది తలక్రిందుల వృక్షము, దీని బీజరూపము పైన ఉన్నారు. మిమ్మల్ని పావనంగా చేసేందుకు తండ్రి పైనుండి క్రిందికి రావలసి వచ్చింది. బాబా వచ్చి ఉన్నారని పిల్లలైన మీకు తెలుసు. మనకు ఈ సృష్టి ఆది మధ్యాంతాల జ్ఞానమునిచ్చి మళ్ళీ ఆ నూతన సృష్టికి చక్రవర్తి రాజారాణులుగా తయారు చేస్తారు. ఈ చక్ర రహస్యము ప్రపంచంలో మీకు తప్ప మరెవరికీ తెలియదు. తండ్రి చెప్తున్నారు, 5000 సంవత్సరాల తర్వాత మళ్ళీ వచ్చి మీకు వినిపిస్తాను. ఇది తయారైన డ్రామా దర్శకుడు, రచయిత, ముఖ్య పాత్రధారి మరియు డ్రామా ఆది మధ్యాంతాలను తెలుసుకోలేదు అంటే వారిని బుద్ధిహీనులు అని అంటారు. తండ్రి చెప్తున్నారు, 5000 సంవత్సరాల క్రితం కూడా నేను మీకు అర్థం చేయించాను. ఇప్పుడు ఇచ్చినట్లే మీకు నా పరిచయాన్ని ఇచ్చాను. ఇప్పటి వలె అప్పుడు మిమ్మల్ని పవిత్రంగా కూడా చేశాను. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయండి. వారే సర్వశక్తివంతులు, పతిత పావనులు. చివరి కాలంలో ఎవరు ఎవరిని స్మరిస్తారో అనే గాయనం ఉంది. అంటే క్షణక్షణము అటువంటి యోనుల్లోకి వెళ్ళి జన్మిస్తారు. ఇప్పుడు మీరు జన్మ తీసుకుంటారు, కానీ పంది, కుక్క, పిల్లిగా అయితే అవ్వరు. ఇప్పుడు అనంతమైన తండ్రి వచ్చి ఉన్నారు. వారు చెప్తున్నారు, నేను మీ ఆత్మలందరి తండ్రిని. మీరంతా కామచితి పైన కూర్చుని నల్లగా అయిపోయారు. వీరినే మళ్ళీ జ్ఞానచితి పైన కూర్చోబెట్టాలి. మీరిప్పుడు జ్ఞానచితి పైన కూర్చున్నారు. జ్ఞానచితి పైన కూర్చున్న తర్వాత మళ్ళీ వికారాల్లోకి వెళ్ళకూడదు. మేము పవిత్రంగా ఉంటామని ప్రతిజ్ఞ చేస్తారు. బాబా లౌకిక రాఖీని కట్టించరు. భక్తి మార్గపు అలవాటు కొనసాగుతూ ఉంది. వాస్తవానికి ఇది ఈ సమయంలోని విషయము. పవిత్రంగా అవ్వకుండా పావన ప్రపంచానికి అసలు అధికారులుగా ఎలా అవుతాము? అలా కాజాలరు అని మీరు అర్థం చేసుకున్నారు. అయినా పక్కా చేయించేందుకు పిల్లలతో ప్రతిజ్ఞ చేయిస్తారు. కొందరు తమ రక్తంతో కూడా వ్రాసి ఇస్తారు. అయినా సరే బాబా పక్కా చేయించేందుకు పిల్లలతో ప్రతిజ్ఞ చేయిస్తారు. కొందరు రక్తంతో వ్రాసి ఇస్తారు, కొందరు ఇంకెలాగో వ్రాస్తారు. బాబా మీరు వచ్చారు, మేము మీ నుండి వారసత్వం తప్పకుండా తీసుకుంటాము అని వ్రాస్తారు. నిరాకారులు సాకారంలో వస్తారు కదా. ఎలాగైతే తండ్రి పరంధామం నుండి అవతరిస్తారో అలాగే ఆత్మలైన మీరు కూడా అవతరిస్తారు. పైనుండి క్రిందకు పాత్రను అభినయించేందుకు వస్తారు. ఇది సుఖ దుఃఖముల ఆట అని మీకు తెలుసు. అర్ధకల్పం సుఖము, అర్ధకల్పం దుఃఖము. తండ్రి అర్థం చేయిస్తున్నారు, మీరు 30% కంటే ఎక్కువ సుఖాన్ని అనుభవిస్తారు. అర్ధకల్పం తర్వాత కూడా మీరు ధనవంతులుగా ఉండేవారు.
ఎంత పెద్ద పెద్ద మందిరాలు నిర్మిస్తారు. పూర్తి తమో ప్రధాన భక్తి అయినప్పుడు చివరిలో దుఃఖం కలుగుతుంది. మొట్టమొదట మీరు అవ్యభిచారి భక్తులుగా ఉండేవారు అని, ఒక్కరిని మాత్రమే భక్తి చేసేవారు అని తండ్రి అర్థం చేయించారు. ఏ తండ్రి మిమ్మల్ని సుఖధామానికి తీసుకుని వెళ్తారో, దేవతలుగా తయారు చేస్తారో వారిని మాత్రమే మీరు పూజించేవారు. తరువాత మళ్ళీ వ్యభిచారి భక్తి ప్రారంభమవుతుంది. అంటే అనేకులను పూజ చేయడం మొదలుపెట్టారు. మొదటైతే ఒక్కరి పూజ నడిచేది, తర్వాత దేవతలను పూజించేవారు. ఇప్పుడైతే పంచభూతాలతో తయారైన శరీరాలను సైతం పూజిస్తారు. చైతన్యాన్ని పూజిస్తారు, జడమును కూడా పూజిస్తారు. పంచతత్వాలతో తయారు చేయబడిన శరీరమును దేవతల కంటే శ్రేష్టంగా భావిస్తారు. దేవతామూర్తులను కేవలం బ్రాహ్మణులు మాత్రమే స్పర్శిస్తారు. మీకు అనేక మంది గురువులు ఉన్నారు. ఇది తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు. నేను కూడా ఇవన్నీ చేశానని ఈ బ్రహ్మబాబా కూడా చెప్తున్నారు. భిన్న భిన్న హఠయోగాలు మొదలైనవి, చెవులు ముక్కు వంచడము మొదలైనవన్నీ చేశాను. చివరికి అంతా వదలవలసి వస్తుంది. ఈ వ్యాపారం చెయ్యాలా లేక ఆ వ్యాపారం చెయ్యాలా, అలసట మొదలైనవి కలుగుతూ ఉండేవి. కలత చెందేవాడిని. ప్రాణాయామము మొదలైనవి నేర్చుకోవడంలో చాలా శ్రమ అనిపించేది. అర్ధకల్పం భక్తి మార్గంలో ఉండేవారము. కానీ ఇప్పుడు అంతా పూర్తిగా తెలిసిపోయింది. తండ్రి పూర్తి ఖచ్చితంగా తెలియజేస్తున్నారు. వారు భక్తి పరంపరంగా కొనసాగుతూ వస్తుంది అని అంటారు. ఇప్పుడు సత్యయుగంలో భక్తి ఎక్కడి నుండి వచ్చింది? మనుషులు ఏమీ అర్థం చేసుకోరు, మూఢమతులు కదా. సత్యయుగంలో అయితే ఇలా అనరు. నేను ప్రతి 5000 సంవత్సరాల తరువాత వస్తాను అని తండ్రి చెప్తున్నారు. తన జన్మల గురించి తెలియని వారి శరీరమును తీసుకుంటాను. ఇతడే నెంబర్ 1 సుందరంగా ఉండేవాడు. అతడు ఇప్పుడు శ్యామముగా అయిపోయాడు. ఆత్మ భిన్న భిన్న శరీరాలను ధారణ చేస్తుంది. కనుక తండ్రి చెప్తున్నారు, ఎవరిలో నేను ప్రవేశించానో ఆ శరీరంలో నేను ఇప్పుడు కూర్చుని ఉన్నాను. ఏమి నేర్పించేందుకు? జీవించి ఉండి కూడా మరణించడం. ఈ ప్రపంచము నుండి మరణించవలసిందే కదా. ఇప్పుడు మీరు పవిత్రముగా అయ్యి మరణించాలి. పావనముగా చేయడమే నా పాత్ర. ఓ పతిత పావన అని భారతవాసీలైన మిమ్మల్ని మాత్రమే పిలుస్తారు. ఇంకెవ్వరూ అలా పిలవరు. ఓ ముక్తిదాత, దుఃఖ ప్రపంచము నుండి రక్షించేందుకు రండి అని అందరూ ముక్తిధామానికి వెళ్ళేందుకు చాలా శ్రమ చేస్తూ ఉంటారు. పిల్లలైన మీరు సుఖధామం కొరకు పురుషార్థం చేస్తారు. అది ప్రవృత్తి మార్గం కొరకు. మనము ప్రవృత్తి మార్గం వారిగా పవిత్రంగా ఉండేవారమని, ఆ తరువాత అపవిత్రముగా అయ్యాము అని మీకు తెలుసు. ప్రవృత్తి మార్గం వారి పని నివృత్తి మార్గం వారు చెయ్యలేరు. యజ్ఞ, జప, తపము, దానము మొదలైనవన్నీ ప్రవృత్తి మార్గం వారు చేస్తారు. ఇప్పుడు మేము వీటన్నింటినీ తెలుసుకున్నాము అని మీరు అనుభవం చేస్తున్నారు. శివబాబా మనల్ని ఇంట్లో కూర్చోబెట్టి చదివిస్తున్నారు. అనంతమైన తండ్రి అంటే అనంతమైన సుఖమును ఇచ్చేవారు. మీరు చాలా కాలం తర్వాత వారిని కలుస్తున్నందువలన ప్రేమ బాష్పాలు వస్తాయి. బాబా అనగానే రోమాంచితమైపోతుంది. ఓహో, పిల్లలైన మాకు సేవ చేసేందుకు తండ్రి వచ్చారు. బాబా ఈ చదువు ద్వారా మనల్ని పుష్పాలుగా తయారు చేసి తీసుకుని వెళ్తారు. ఈ చెడు అసహ్య ప్రపంచం నుండి మనల్ని వారి జతలో వాపస్ తీసుకుని వెళ్తారు. మీరు వస్తే మేము మీ పైన బలిహారీ అయిపోతాము అని భక్తి మార్గంలో అనేవారు. మేము మీ వారిగానే అవుతాము, మాకు ఇతరులెవ్వరూ లేరు.
నెంబర్ వారీగా ఉండనే ఉన్నారు. అందరికీ తమదే అయిన పాత్ర ఉంటుంది. కొందరు స్వర్గ వారసత్వమునిచ్చే తండ్రిని చాలా ప్రేమిస్తారు. సత్యయుగంలో అయితే విలపించే అంటే ఏడ్చే మాట ఏమీ ఉండదు. ఎక్కడైతే ఎంతగా ఏడుస్తారో చూడండి. స్వర్గములో వెళ్ళిన తర్వాత కూడా ఎందుకు విలపించాలి? ఇంకా ఎక్కువ సంతోషంలో ఉండాలి కదా. అక్కడ ఇంకా సంతోషపు వాయిద్యాలను మ్రోగిస్తారు. తమో ప్రధానమైన శరీరాన్ని సంతోషంగా వదిలేస్తారు. ఈ పద్ధతి కూడా ఇక్కడి నుండే ప్రారంభమవుతుంది. మేము మా ఇంటికి వెళ్ళాలి అని మీరు అంటారు. అక్కడైతే పునర్జన్మ తీసుకోవాలని భావిస్తారు. కావున తండ్రి పిల్లలకు అన్ని విషయాలను అర్థం చేయిస్తారు. భ్రమరి ఉదాహరణ కూడా మీదే. బ్రాహ్మణీలైన మీరు చిన్న చిన్న పురుగులను తీసుకుని వచ్చి జ్ఞానం యొక్క భూభూం చెయ్యండి. ఈ శరీరాన్ని కూడా వదిలేయాలని, జీవించి ఉండి మరణించాలని తండ్రి మీకు చెప్తున్నారు. తండ్రి అంటున్నారు, స్వయాన్ని ఆత్మగా భావించండి. ఇప్పుడు మనం వాపస్ ఇంటికి వెళ్ళాలి. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చెయ్యాలి. దేహాన్ని మర్చిపోకండి. తండ్రి చాలా మధురమైన వారు. వారు చెప్తున్నారు, పిల్లలైన మిమ్మల్ని విశ్వాధికారులుగా చేసేందుకు వచ్చాను. ఇప్పుడు శాంతిధామము మరియు సుఖధామాన్ని స్మృతి చెయ్యండి. అల్ఫ్ మరియు బే, ఇది దుఃఖధామము. శాంతిధామము అంటే అది ఆత్మల యొక్క ఇల్లు. మనము పాత్రాభినయం చేశాము. ఇప్పుడు మనం ఇంటికి వెళ్ళాలి. ఇక్కడ ఈ అసహ్యమైన శరీరం ఉంటుంది. అదే సత్యయుగంలో అయితే ఇలాంటి చీచీ శరీరం ఉండదు. ఇప్పుడు ఈ శరీరం పూర్తి శిథిలావస్థకు చేరుకుంది. ఇప్పుడు తండ్రి మనకు సన్ముఖంలో కూర్చుని సైగలతో నేర్పిస్తారు. నేను కూడా ఆత్మనే, మీరు కూడా ఆత్మలే కదా. నేను శరీరం నుండి వేరై మీకు కూడా అదే నేర్పిస్తాను అని బాబా అంటున్నారు. మీరు కూడా మిమ్మల్ని శరీరం నుండి భిన్నము అని భావించండి. ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి. ఎందుకంటే మనం ఇప్పుడు ఇక్కడ ఉండలేము. ఇప్పుడు వినాశనం అవ్వనున్నది అనేది కూడా మీకు తెలుసు. భారతదేశంలో రక్తపు నదులు ప్రవహిస్తాయి. తర్వాత భారతదేశంలోనే పాల నదులు ప్రవహిస్తాయి. ఇక్కడ అన్ని ధర్మాల వారు కలిసే ఉన్నారు. అందరూ పరస్పరంలో పోట్లాడుకుని మరణిస్తారు. ఇది అంతిమ సమయపు దృశ్యము. పాకిస్తాన్లో ఏమేమి జరిగేవి? చాలా భయంకరమైన దృశ్యములు. ఎవరైనా చూస్తే వెంటనే మూర్ఛితమైపోతారు. ఇప్పుడు బాబా మిమ్మల్ని ఎంత శక్తిశాలిగా తయారు చేస్తున్నారు. శరీర భావమును కూడా తొలగిస్తున్నారు. బాబా చూశారు, పిల్లలు స్మృతిలో ఉండరు. చాలా బలహీనంగా ఉన్న కారణంగా సేవ కూడా పెరగదు. పదే పదే వ్రాస్తూ ఉంటారు, బాబా మేము మీ స్మృతిని మర్చిపోతున్నాము అని. బుద్ధి ఏకాగ్రం అవ్వడం లేదు. బాబా చెప్తున్నారు, యోగము అనే పదాన్ని వదిలేయండి. విశ్వ చక్రవర్తి పదవినిచ్చే తండ్రిని మీరు మర్చిపోతారు. ఇంతకుముందు భక్తిలో బుద్ధి మరోవైపుకు వెళ్ళే స్వయాన్ని గిల్లుకునేవారు. అంటే బ్రహ్మబాబా భక్తి చేస్తూ ఉన్నప్పుడు నారాయణ్ణి ఎక్కువగా పూజ చేశారు. ఆ పూజ ధ్యానము చేసే సమయంలో వ్యాపార వ్యవహారాలకు సంబంధించినవి ఇతరత్ర ఏ విషయాలు జ్ఞాపకం వచ్చినా సరే బాబా వెంటనే తనని గిల్లుకోవడం లేదంటే చెంపదెబ్బ వేసుకోవడం ఇలా చేసేవారు. తండ్రి చెప్తున్నారు, మీరు ఆత్మలు, అవినాశి. మీరు కేవలం పతితము మరియు పావనముగా అవుతారు. అంతేకాని ఆత్మ చిన్నది పెద్దదిగా అయితే అవ్వదు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు. గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, మీతో మీరే మాట్లాడుకోండి. ఓహో, మాకు సేవ చేసేందుకు బాబా వచ్చారు. వారు మనల్ని ఇంట్లో కూర్చోబెట్టి చదివిస్తున్నారు. అనంతమైన తండ్రి అనంతమైన సుఖమునిచ్చేవారు. వారితో మేము ఇప్పుడే కలిసాము. ఇలా ప్రీతితో బాబా అనగానే సంతోషంతో ప్రేమ బాష్పాలు రాలిపోవాలి, రోమాంచితమైపోవాలి. సెకండ్ పాయింట్, ఇప్పుడు వాపస్ వెళ్ళాలి కనుక అందరి నుండి మమకారం తొలగించి జీవించి ఉండి మరణించాలి. ఈ దేహాన్ని కూడా మర్చిపోవాలి. దీని నుండి వేరుగా అయ్యే అభ్యాసమును మీరు చేస్తూ ఉండండి అని బాబ్దాదా అంటున్నారు. ఈరోజు వరదానము, జరిగిపోయిన విషయాలను లేక వృత్తులను సమాప్తం చేసి సంపూర్ణ సఫలతను ప్రాప్తి చేసుకునే స్వచ్ఛ ఆత్మ భవ. సారాంశము, సేవలో స్వచ్ఛమైన బుద్ధి, స్వచ్ఛమైన వృత్తి, స్వచ్ఛమైన కర్మలు సఫలతకు సహజమైనటువంటి ఆధారము. ఏదైనా సేవ యొక్క కార్యం ప్రారంభం చేసేందుకు ముందు బుద్ధిలో ఏ ఆత్మకు సంబంధించినది, అంటే జరిగిపోయిన విషయాల యొక్క స్మృతి అయితే నాకు లేదు కదా, రావడం లేదు కదా అని మిమ్మల్ని మీరు ఒకసారి చెక్ చేసుకోండి. అదే వృత్తి దృష్టితో వారిని చూడడము, వారితో మాట్లాడడం ద్వారా సంపూర్ణ సఫలత అనేది జరగదు. అందువలన జరిగిపోయిన విషయాలను లేక వృత్తులను సమాప్తం చేసి స్వచ్ఛమైన ఆత్మగా అవ్వండి. అప్పుడే సంపూర్ణ సఫలత ప్రాప్తిస్తుంది. స్లోగన్, ఎవరైతే స్వయాన్ని పరివర్తన చేసుకుంటారో వారి మెడలోనే విజయమాల పడుతుంది. అచ్చా, ఓం శాంతి.